మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీద షార్ట్ కట్ మెథడ్స్ ఎలా ఉపయోగించాలి. ఈ మెథడ్ కాంపిటేషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే చాలామందికి ఉపయోగపడుతుందండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఎందుకంటే ఇదంతా కూడాను షార్ట్ కట్ మెథడ్ కాబట్టి ఒకవేళ అర్థం కాకపోతే 2-3 సార్లు చూసి అర్థం చేసుకోండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఈ షార్ట్ కట్ మెథడ్ వల్ల టైం ఎంతగానో మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇఫ్ ద రేషియో బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వాంటిటీస్ ఈజ్ టు బి, అంటే మొత్తం 3 క్వాంటిటీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ అండ్ సెకండ్ క్వాంటిటీస్ యొక్క రేషియో ఈజ్ టు బి అండ్ సెకండ్ అండ్ థర్డ్ క్వాంటిటీ ఈజ్ టు డి, దెన్ ఫైండ్ ది రేషియో అమంగ్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ క్వాంటిటీస్. దానికి ఆన్సరు ఏసీ ఈజ్ టు బీసీ ఈజ్ టు బీడీ. ఇది చాలా షార్ట్ కట్ అండ్ డైరెక్ట్ మెథడ్. దీన్ని మనం డయాగ్రమెటికల్లీ అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ టు బి, సి ఈజ్ టు డి, అంటే ఏ ఇంటూ సి ఈజ్ టు బి ఇంటూ సి ఈజ్ టు బి ఇంటూ డి, అంటే ఏసీ ఈజ్ టు బీసీ ఈజ్ టు బీడీ. ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్తో ఈ షార్ట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. The sum of 3 numbers is 98. Ratio between first and second is 2:3. Between second and third is 5:8. Find the second number. మొత్తం 3 నంబర్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ వాటి యొక్క రేషియోస్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ నంబర్స్ మనం కనిపెట్టాలి. రేషియో ఈజ్ 2:3. ఇది ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ 5:8. వీటిని మనం మల్టిప్లై చేస్తున్నాము. 2 × 5 10, 3 × 5 15, 3 × 8 24. సో ద రేషియో 10:15:24 మనకు డైరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 98. సో మనకి సెకండ్ నెంబర్ రావాలంటే సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై 10 + 15 + 24 ఇంటూ 15. ఇది మనకందరికీ తెలిసిన మెథడే. దిస్ ఈజ్ ఈక్వల్ టు 99/49 × 15. సో 49 1 42 2 సో 15 3 30. సో ది సెకండ్ నెంబర్ ఇస్ 30. ఈ షార్ట్ కట్ మెథడ్లో ఈ సమ్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. Ratio of money with Rita and Sita is 7:15. Sita and Kavita is 7:16. If Rita has rupees 490, how much does Kavita have? ముందు మనం రీటా ఈజ్ టు సీత ఈజ్ టు కవిత రేషియో ముందు కడదాం. 7:15. ఇది రీటా ఈజ్ టు సీత, అలాగే సీత ఈజ్ టు కవిత ఈజ్ 7:16. ఇందాక మెథడ్లోనే 7 × 7 ఈజ్ టు 15 × 7 ఈజ్ టు 15 × 16. 49 ఈజ్ టు 105 ఈజ్ టు 240. The ratio of money with Rita, Sita and Kavita. This is Rita, this is Sita and this is Kavita. Is 49:105:240. ఇప్పుడు మనకి రీటా హ్యాస్ 490 రూపీస్ అని ఇచ్చాడు. రీటా హ్యాస్ రూపీస్ 490. So
రీటాకు ఉన్నటువంటి రేషియో 49. సో 49 ఆమె దగ్గర 490 రూపీస్ ఉంది. అంటే ఆమెకు ఉన్నటువంటి ఈ రేషియోకు 10 టైమ్స్ మనీ ఆమె దగ్గర ఉంది. గుర్తుంచుకోండి, ఆ ఉన్న రేషియోకి 10 టైమ్స్ మనీ ఉంది. కాబట్టి మనకు కావాల్సింది కవిత. కవిత షేర్ 240 ఇంటూ 10 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2400. చాలా సింపుల్, డైరెక్ట్గా వేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎంతోమందికి ఉపయోగపడుతుందో కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.